హలో సంధ్య గారు, చెప్పండి. లక్ష్మి, ఆ సుభాష్ గురించి ఎంక్వైరీ చేశాను. అలాగే వాడి స్ట్రీట్ లైన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కలెక్ట్ చేసి అంతా క్లియర్గా చూశాను. ఆ సుభాష్ గురించి ఏమైనా తెలిసిందా? వాడు 3 days బ్యాక్ ఒక పెద్ద సూట్ కేసు మొయ్యలేక మోస్తూ తన ఫ్లాట్లోకి వెళ్ళినట్టు సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనపడుతుంది లక్ష్మి. పెద్ద సూట్ కేసు తీసుకుని వెళ్ళాడా? అవును లక్ష్మి. మళ్ళీ అదే సూట్ కేసుని తిరిగి వెనక్కి తీసుకెళ్లేదు. తర్వాత మామూలుగా వస్తున్నాడు వెళ్తున్నాడు తప్పించి ఆ సూట్ కేస్ ఛాయలు ఏమీ కనిపించలేదు. అలాగే వాడి నిన్న నువ్వు చెప్పిన దగ్గర నుంచి వాడి ఇంటికి వస్తున్న మూమెంట్ అయితే లేదు. కానీ వాడి మనుషులు మాత్రం వాడి ఫ్లాట్ దగ్గరే తిరుగుతున్నట్లు సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది. ఆ సుభాష్ పెద్ద సూట్ కేసు తీసుకువెళ్ళడం ఏంటి? అయినా వాడు లేనప్పుడు వాడి మనుషులు వాడి ఇంటి చుట్టూ తిరుగుతున్నారంటే ఏదో ఉంది. సంధ్య గారు, నాకెందుకో వాడి మీద చాలా అనుమానంగా ఉంది. వాణ్ణి మన విహారీ గారు ఎంత అడిగినా నేనేమీ చేయలేదు అని చెప్పాడు, కానీ వాడేదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. మనం వాడి ఫ్లాట్ దగ్గరికి వెళ్తే ఏదో ఒక విషయం తెలుసుకోవచ్చు. అసలు వాడి సూట్ కేసులో ఏదో తీసుకొచ్చాడంటేనే నాకు చాలా అనుమానంగా ఉంది సంధ్య గారు. ఒక్కసారి మీరు వాడి ఫ్లాట్ దగ్గరికి వస్తారా? నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. అలాగే లక్ష్మి, నేను వెంటనే బయలుదేరుతాను. నా ఇంటి దగ్గర కాపలాగా పెట్టిన మనుషులు ఫోన్ చేస్తున్నారంటే. పంతులు గారు, పర్లేదు బాబు, మాట్లాడేసి రండి, కొంచెం తంతుకి టైం ఉంది. ఓకే, ఇప్పుడే వస్తాను అంబిక. హలో అన్నా, ఆ లక్ష్మి ఇంటికి వచ్చిందన్నా, లోపలంతా వెతుకుతోంది. రే, అది వచ్చిందంటే మీరేం చేస్తున్నారా? అన్నా, అది మా కళ్ళు కప్పు వచ్చిందన్నా. అది ఆ కరణ్ సింగ్ గాడి కోసం వచ్చిందిరా. ఇవాళ కరణ్ సింగ్ గాడు కానీ లక్ష్మి కానీ వాళ్ళిద్దరూ బయటకు వస్తే ఇద్దరిని చంపేసేయండి. అలాగే అన్నా. రే, ఆ లక్ష్మి మిస్ అవ్వకూడదు, ఆ కరణ్ సింగ్ గాడు అస్సలు మిస్ అవ్వకూడదు. సరే అన్నా. రై, ఆ లక్ష్మీ కరణ్ సింగ్ బయటకు వస్తే ఇద్దరిని కలిపి వేసేమన్నాడు అన్నా. అలాగే. ఏమైంది? ఆ లక్ష్మి వెతుక్కుంటూ మళ్ళీ నా ఇంటికి వెళ్ళింది అంబిక. అది నీ ఇంటికి ఎందుకు వెళ్ళింది సుభాష్? అంబిక, నువ్వేం కంగారు పడతావు. ఆ లక్ష్మిని చంపేయమని నా మనుషులకు చెప్పాను. ఇంతకీ ఆ లక్ష్మి అక్కడికెందుకు వెళ్ళింది? అసలు ఆ కరణ్ సింగ్ని ఎక్కడ దాచిపెట్టావు? వాణ్ణి నా ఇంట్లోనే ఎవ్వరికి కనిపించకుండా దాచిపెట్టాను. సుభాష్, నీకసలు కొంచెమైనా బుద్ధుందా? అసలు వాడిని మీ ఇంట్లో ఉంచడం ఏంటి? వేరే ప్లేస్ లో ఉంచమని చెప్పాను కదా. అంబిక, అది సేఫ్ ప్లేసే, నువ్వేం కంగారు పడదు. ఆ లక్ష్మిని కానీ కరణ్ సింగ్ని కానీ నా మనుషులు బయటికి రానివ్వరు. ఒకవేళ బయటకు వచ్చినా వాళ్ళిద్దరిని చంపేస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు.
పేరు కరమ్ సింగ్ జీ. మీరు కరణ్ సింగా? అవును జీ. నేను భక్తవత్సలం గారి ఇంటికి పెళ్లి చూపులకు వస్తుంటే నన్ను కిడ్నాప్ చేశారు జీ. నన్ను ఇలా తీసుకొచ్చి ఇక్కడ కట్టిపడేశారు. ఇప్పటికీ 2-3 రోజులు అవుతుంది. రండి బాబు రండి. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి బాబు. కూర్చోండి బాబు. పేరయ్య గారు మీరు కూడా కూర్చోండి.